నేపాల్లో పరిస్థితి చేయి దాటిపోతున్నట్లుగానే కనిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కర్ఫ్యూ పెట్టినా, సైన్యాన్ని మహరించిన ఉద్రిక్తతలు మాత్రం చల్లారటం లేదు. సోషల్ మీడియాపై నిషేధం అనంతర పరిణామాల్లో తీవ్ర ఉద్రిక్తతలతో యూటర్న్ తీసుకుంది నేపాల్ సర్కారు. సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయినా ఆందోళనలు మాత్రం ఆగలేదు. ఈ పరిణామాల్లో ఏకంగా ప్రధానిని రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాజకీయంగా పెరుగుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ దుబాయ్ వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి విమానాన్ని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. రాజధాని కాఠ్మండు సహా పలు ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్లమెంటు భవనం ముందు నిరసనకారులు మరింత తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగారు. సమాచార శాఖ మంత్రి నివాసానికి నిప్పు పెట్టారు. టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను అదుపు చేసేందుకు సైన్యం ప్రయత్నిస్తున్నా పరిస్థితులు అదుపులోకి రావటం లేదు. మరోవైపు ఇప్పటికే హోంమంత్రి రాజీనామా చేయగా అదే బాటలో వ్యవసాయ శాఖ మంత్రి సైతం రిజైన్ చేశారు. మరోవైపు నేపాల్లో పరిస్థితులపై అక్కడి పరిస్థితులకి సంబంధించి పూర్తిగా భారత్ అడ్వైజరీ నోట్ విడుదల చేసింది. నేపాల్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అక్కడ అధికారులు ఇచ్చిన సూచనలను పాటించాలని. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శివ, నేపాల్ కి సంబంధించి ఒకవైపు ప్రధానమంత్రి కూడా అక్కడ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నారని అర్థమవుతుంది. పూర్తిగా మనం చూస్తూ ఉంటే తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా? సౌమ్య, నేపాల్ అలాగే కాఠ్మండు నిరసనలతో అట్టుడుగుతుంది. నేపాల్ లో పరిస్థితులు అనేది ప్రభుత్వం నుంచి చేజారుతున్నట్టుగా కనిపిస్తోంది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తేసినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలు అనేవి ఆగడం లేదు. ఈ ఆందోళన అనేది ప్రధాని రాజీనామాకు నేపాలీల డిమాండ్ అయితే వినిపిస్తోంది. ఇక దేశం నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ప్రధానికి ఎదురైన సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. గతంలో కూడా బంగ్లాదేశ్ లో కూడా సేమ్ ఇలాగే ఆందోళనకారుల నిరసనలతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా కూడా దేశం నుంచి వెళ్లిపోవాలని పరిస్థితి ఏర్పడింది. ప్రజెంట్ భారత్ లోనే తలదాల్చుకుంటారు. ఇప్పుడు రెండవ ప్రధానమంత్రి దేశం నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ప్రజెంట్ ఏర్పడింది. మరి దేశం నుంచి ఎటువైపు ఈ ప్రధాని వెళ్లబోతున్నారని కూడా చూడాల్సింది. ఇప్పటికే విమానాన్ని కూడా ప్రధాని కేపీ ఓలీ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. పార్లమెంటు భవనం ముందు ఆందోళనకారులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇటు ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన సైన్యాన్ని రంగంలోకి దింపినా కూడా ఏమాత్రం కూడా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఇటు ఆ దేశానికి సంబంధించిన హోంశాఖ, వ్యవసాయ శాఖ మంత్రులు రాజీనామా చేశారు. కానీ ఆందోళనలు అనేవి ఇంకా మిన్నడుతున్నాయి. ఇక నేపాల్లో ఆందోళనపై భారతీయులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ కొన్ని సలహాలు కూడా జారీ చేసింది. నేపాల్ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలంటూ కూడా భారత ప్రజలకు సూచించారు. నేపాల్లో భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీ జారీ చేసిన పెద్దలు ఎప్పటికప్పుడు అక్కడున్న ఎంబసీ కార్యాలయం కానీ ఇక్కడున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇండియా నేపాల్ బోర్డరు వద్దకు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.